హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందు ఒక చిన్న కష్టం అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు వచ్చేసి మనం పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి అనేది ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను కాబట్టి వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మళ్ళీ స్కిప్ చేసినట్టయితే మీరు మిస్టేక్స్గా మీరు అప్లై చేసుకుంటారు, మళ్ళీ మిస్టేక్స్ వస్తాయి. అప్లికేషన్ అనేది మళ్ళీ తర్వాత మీకు మార్చుకోవడానికి అవ్వదు అన్నమాట. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఎక్కడైనా మీకు డౌట్ వస్తే పాస్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి వీడియో వచ్చేసి. ఓకేనా గైస్, ఇప్పుడు వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ పోస్టల్ జీడిఎస్ వెబ్సైట్లో వచ్చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికెంట్ నేమ్ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీకు ఎలా అయితే ఉందో ఇక్కడ మీరు అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మనకి ఫాదర్ నేమ్, అలాగే మీకు ఫాదర్ నేమ్ కూడా మీకు 10th క్లాస్ అలాగే ఇంటర్ మార్క్స్ లిస్ట్లో ఎలా ఉందో అలాగే అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అలానే ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఏ సర్కిల్లో పాస్ అయ్యారో ఆ యొక్క సర్కిల్ ఎంచుకున్న తర్వాత మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసుకుని మీ యొక్క టెక్స్ట్ అనేది ఎక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లాస్ట్లో వచ్చేసి. ఇప్పుడైతే మీకు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి నేను మీకు చూపిస్తాను. ఎక్కడ మిస్టేక్ చేయకూడదు అనుకుంటే వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా గైస్, ఇలా మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్సైట్కి అనేది తీసుకెళ్తుంది. అక్కడ మీకు చూడండి ఓటీపీ వస్తుందన్నమాట. మీ యొక్క ఫోన్కి మీరైతే చెక్ చేసుకోండి. ఓటీపీ అనేది మీరైతే అక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఏ ఓటీపీ ఈజ్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఆఫ్ యువర్ మొబైల్ నెంబర్ అనమాట. చూసుకోవచ్చు మీకు ఎక్కడైతే నాకైతే ఓటీపీ అనేది రావడం జరిగింది. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్లీ వ్యాలిడేటెడ్ అని వస్తుందన్నమాట. అలాగే మీ ఈమెయిల్ కూడా మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఈమెయిల్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి అనేది క్లిక్ చేయండి. ఈమెయిల్కి కూడా మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీరైతే అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మీరు డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేనైతే సబ్మిట్ మీద క్లిక్ చేశాను అన్నమాట. డీటెయిల్స్ అన్నీ అలా ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ పేజ్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వెరిఫికేషన్కి అనేది ఇలా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. నెక్స్ట్ అయితే మీరు ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ వచ్చేసి ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ అని అడుగుతుంది అనమాట. ఎస్ అయితే ఎస్ మీద ఇచ్చేసి నో అయితే నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సబ్ కేటగిరీ అనేది అంటే మీ యొక్క 10th క్లాస్లో ఏ లాంగ్వేజెస్ చదివారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్, అలాగే తెలుగు అయితే హిందీ, అలాగే తెలుగు చదవము మన ఆంధ్ర వాళ్ళైతే వచ్చేసి ఈ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెదర్ ఏ ఎంప్లాయిడ్ మీరు ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉన్నారా అని అడిగితే మీరు నో అయితే క్లిక్ చేయండి. లేదా మీరు ఎస్ అయితే ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. నో అయితే నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే అప్లోడ్ చేసి ఈ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసి మళ్ళీ మీకు చూపించడం జరుగుతుంది. వెయిట్ చేయండి. ఇలా మీరు మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. మీ యొక్క అప్లికెంట్ నేమ్ మొత్తం డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఐ హియర్ దట్
డిక్లేర్ దట్ అని మీద క్లిక్ చేసి మీరైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది అనమాట. అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తుంది అనమాట. దీన్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీ మొబైల్లో అయితే మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ టు అప్లై మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద అప్లై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. మీ ఉన్న సర్కిల్ వచ్చేసి నేనైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చేసి మీకు B4B96 ఇలా ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేయండి. ఇలా ఓటీపీ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్ మీ యొక్క డోర్ నెంబర్, మీ యొక్క స్ట్రీట్, మీ యొక్క సిటీ, విలేజ్, అలాగే మీ యొక్క పంచాయతీ, మండల్, డిస్ట్రిక్ట్, అలాగే మీ యొక్క పిన్ కోడ్ అడుగుతుంది. అక్కడ పిన్ కోడ్ అది ఇచ్చేసిన తర్వాత సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ మీద అయితే మీరు ఇలా ఇక్కడ కూడా ఇవైతే అడ్రస్ చేయాల్సి ఉంటుంది. దాని బదులుగా మీరు సేమ్ యాజ్ కంటిన్యూ అడ్రస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సెలెక్ట్ ఆఫ్ బోర్డింగ్ అడుగుతుంది అనమాట. మీరు ఏ బోర్డు యొక్క సెలెక్ట్ చేసుకుని మీ ఆంధ్రప్రదేశ్ బోర్డు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ మీరు వచ్చేసి మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 2020 ఆన్వర్డ్స్ మార్క్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మీ యొక్క ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బోర్డు అనేది చూపిస్తుంది అనమాట. తర్వాత మీ యొక్క వచ్చేసి మీరు మార్క్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మార్క్స్ అయితే మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ యొక్క గ్రేడ్ అయితే గ్రేడ్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. పర్ ఇయర్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి మాకైతే మార్క్స్ అనేవి రావడం జరిగింది, కాబట్టి మేమైతే మార్క్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ మీరు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సెలెక్ట్ సబ్జెక్ట్ జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ అనమాట. ఎక్కడైతే మనం 2 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా మీరు ఎక్కడైతే మార్క్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాస్ట్ వచ్చేసి మీకు ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. ఎక్కడెక్కడ మీకు జాబ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది అడుగుతుందనమాట. ఎక్కడైతే మీరు ఏ యొక్క డివిజన్ అయితే ఆ యొక్క డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. మాది వచ్చేసి అనకాపల్లి డివిజన్ కాబట్టి మేమైతే అనకాపల్లి డివిజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనకాపల్లి డివిజన్లో చూపిస్తున్నాయి అనమాట. 7 ఉన్నాయన్నమాట. కంప్లీట్గా మాకు 7 అంటే మనకి కంప్లీట్గా మాకు వచ్చేసి దగ్గర 69 పోస్టర్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అనకాపల్లి డివిజన్లో. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఎన్నిటికి అప్లై చేసుకోవచ్చు అంటే మీకు మ్యాక్సిమం వచ్చేసి 7 or 10 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వచ్చు. మ్యాక్సిమం వచ్చేసి మీరు 10 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వచ్చు అనమాట. నేనైతే ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇలా మీరు 10 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకున్న తర్వాత మీరు లాస్ట్లో వచ్చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. చూసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఈరోజు వీడియో నచ్చినట్టు చూడడానికి ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే లాస్ట్లో వచ్చేసి మీరు ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని చెప్పి మీరు సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ పే ద ఫీజ్, కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అప్లికేషన్ ప్రాసెస్కి మీకు ఫీజ్ పేమెంట్కి తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏం చెబుతుంది అంటే ఇక్కడ మీకు వన్స్ మీరు ఫీజు అనేది పే చేసిన తర్వాత మీకు ఫీ అనేది మీకు రిఫండ్ అయితే రావడం జరగదు అనమాట. మీరు ఫీజు పే చేసిన తర్వాత మీకు ఎటువంటి రీఫండ్ కూడా రాదు అని చెప్తుంది అనమాట. మీరైతే ఇది చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా మీరు తర్వాత మీరు మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది మీకు ప్రింట్ చేసుకోవడానికి అయితే వస్తుందన్నమాట. అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ చేసుకొని మీరైతే జాగ్రత్తగా పెట్టుకోండి. అలా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే మనకి సెప్టెంబర్ 1st వీక్లో అయితే మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే మీరు వేచి ఉండాలి. ఓకేనా గైస్, సెప్టెంబర్ 1st వీక్లో అయితే మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.